దేవాది దేవునికి కృతజ్ఞతలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు చక్కని పాటలతో దేవుని నామాన్ని స్తుతించాం. అలాగే మా లక్ష్మమ్మ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా దేవుడు వారి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. అలాగే మీరందరూ ముందు ప్రార్థించిన ప్రకారము మన ప్రార్థన మనవులన్నీ కూడా ప్రభువు వింటున్నాడు, వాటికి జవాబిస్తాడు. అది మన గొప్ప విశ్వాసము. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతా కూడా నాయన నీ కృపలో భద్రపరిచి మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు వేలాది స్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయమందు మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగన కూడుకొని పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం ప్రభువా. అలాగే తండ్రి, మీరు చేసిన అనేకమైన మేళ్లను తండ్రి సాక్ష్యం రూపంలో మరి బిడ్డలు పంచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ప్రభువా, మరి నాయన ఈ మధ్యాహ్న కాల సమయమందు మీరు మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకొని పోచుండగా మీరు నాతో మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. ఎట్టి జ్ఞానం అయితే మా జీవితాలను వెలిగించుకున్నట్టుకు ఉపయోగపడుతుందో, అయినా ఎట్టి జ్ఞానం అయితే మాకు అవసరమో అంత్య దినముల్లో ఆ జ్ఞానమును దయచేయమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. మేమంతా కేవలము వినువారంలా ఉండకుండా వినగల చెవి, గ్రహించగల మనస్సు, వెంబడించగలిగిన హృదయము మాకును దయచేయమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన హస్తాలకు అప్పజెప్పుకొనిచున్నాం తండ్రి. వారి కోరికలను విజ్ఞాపనలన్నీ కూడా మీ చిత్తానుసారము తీర్చమని ప్రార్థించి వేడుకుంటూ ఈ ప్రార్థనకు ఆదియో అంతం మీరే నడిపించమని ఈ ప్రార్థనంతా కూడా ప్రభువా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట మనం అనేక మార్లు చదువుకొని ఉంటాం, చాలా మార్లు చదివాం, విన్నాం కూడా. అయితే దేవుణ్ణి నమ్ముట అనే విధానంలో అబ్రహాముది ప్రతి వారికి దేవుని నమ్మే విధానంలో తేడా ఉంటుంది. ఇన్ ద సెన్స్ విశ్వాస పరిణితిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థాయి. మరి అబ్రహాముది ఏ స్థాయి అని కనుక మనం ఆలోచిస్తే అది అతనిని నీతిమంతుడిగా తీర్చిదిద్దేంతగా ఉంది విశ్వాస పరిణితి అనేది మనము చూడొచ్చు. తద్వారా ఆయన్ని దేవుని స్నేహితుడు అని పిలవగలిగినట్టు లేఖనాలు చెప్తున్నాయి, పేరు కలిగింది అని చెప్పి మనము చదువుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజున మనము ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. ఏమిటా సందర్భం అంటే ఆదికాండము 22వ అధ్యాయంలో సంఘటన. ఇది మనందరికీ బాగా తెలిసిన సంఘటన. అబ్రహాముకున్న ఏకైక కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి బలి ఇవ్వమని దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? అబ్రహామునకు ఆజ్ఞాపించాడు. ఇందులో ఒక కమాండ్ ఉంది. దేవుడు ఆ కమాండ్ ఆయనకి ఎందుకు ఇచ్చినట్టు అని ఇవ్వడానికి గల కారణం ఏంటి అనేది మనం ఆలోచించే ముందు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఈ యొక్క కమాండ్ ఏదైతే ఉందో దానిని వెంటనే చేయాలి అని
వెళ్ళిపోయిన దాన్ని ఆచరించడానికి త్వరపడిన అబ్రహాము వెనకున్న ధైర్యం ఏంటి? దేవుడు అడగడానికి కారణాలున్నాయి. ఆ కారణాలను మనం చూద్దాం. కొన్ని కారణాలను, ఎందుకు తన కుమారుణ్ణి బలిగా ఇవ్వమన్నాడు అని చెప్పి దాని వెనకున్న కారణాలను మనం కొన్నింటిని చూద్దాం. దానికి ముందుగా బలి ఇవ్వమని చెప్పగానే దాన్ని చేయడానికి వెళ్ళిన అబ్రహాము వెనక ఉన్న ధైర్యం ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ఈరోజు ఇంపార్టెంట్. ఏమిటి ఆయన వెనక ఉన్న ధైర్యం? నమ్మకం, దేవుడు కాపాడతాడు నమ్మకం అండి. వెరీ గుడ్, మంచిది. ఇంకా అమ్మా, ఇంకా ఎవరైనా? మంచి పాయింట్ చెప్పారమ్మా. నమ్మకం, దేవుని యందు విశ్వాసం అన్నయ్య. ఎస్, దేవుని యొద్ద విశ్వాసం ఉందని. రైట్, దేవుడు ఏదడిగినా ఇవ్వాలి అనే సమర్పణ. రైట్, వెరీ గుడ్. వీటన్నిటికీ అన్ని వ్యాలిడ్ పాయింట్సే, కరెక్టే. మీరు అన్న పాయింట్స్ అన్ని కరెక్టే. కానీ నేనన్న పాయింట్ వ్యాలిడో కాదో ఒకటి చెప్పండి. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము ఇది కరెక్టా కాదా? కరెక్ట్. ఇప్పుడు ఈ పాయింట్లన్నీ ఆలోచించి మనం పక్కన దేవుడిచ్చిన వాగ్దానము అంటే దేవుడే వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని ఆయన మీరేవాడుగాను తప్పేవాడుగాను ఉన్నాడా అని ఆలోచిస్తే మనకు మనం ఆలోచించుకుంటేనే దేవుని వాగ్దానం ఎప్పుడు తప్పదు కదా. అలా అనుకుంటే అబ్రహాం ఏ విధంగా ఆలోచించుంటాడు? అబ్రహాముకి ఏమి వాగ్దానం ఇచ్చాడు దేవుడు? మరి ఏమి వాగ్దానం ఇచ్చాడు? అబ్రహాము యొక్క సొంత ప్రదేశం ఏంటి ప్రియులారా? ఏ ఊరు అతనిది? ఊరు. నేనే క్లూ చెప్పేశాను మీకు. ఊరు అనే ప్రాంతం. ఇది ఏ ప్రాంతము, ఎక్కడ ఉన్నది అని అంటే, ఈ ప్రాంతం ఎక్కడున్నది అని అంటే మెసొపొతేమియా అనే ప్రాంతానికి దగ్గరలో ఉంది. అంటే మెసొపొతేమియా అనే ప్రాంతం అంటే 2 నదుల మధ్య ఉండే ప్రదేశము. యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ అనే నదుల మధ్య ఉండే ప్రాంతం. ఒక రకంగా కల్దీయుల ప్రాంతమే అది. ఒక రకంగా చెప్పుకోవాలంటే కల్దీయుల ప్రాంతమే. ఆ మెసొపొతేమియా నాగరికతలో పెరిగిన వారందరినీ అరామీయులు అని అంటారు. అంటే అరామీ దేశస్థుడు ఈయన అబ్రహాం. అలాంటి అరామీ దేశస్థుడిని అక్కడి నుంచి నీవు లేచి వెళ్ళు అని ఏ దేశానికి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు? ఆదికాండము 12వ అధ్యాయం ఒకసారి గమనిద్దాం. మనం గమనిస్తూ మొదటి 2 వచనాలను కనుక గమనించినట్లయితే, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను కనుక గమనించినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, అబ్రహాంకి ఇచ్చిన ప్రామిస్ చాలా గొప్పది. ఇక్కడ ఎక్కడి నుంచి రమ్మన్నాడు? తన సొంత ప్రదేశము, సొంత బంధువుల నుంచి రమ్మన్న దేవుడు తీసుకొని వచ్చి నిన్ను గొప్పగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని ఒక ప్రామిస్ చేస్తే, ఆ ప్రామిస్ని వీడు ఎంత బలంగా నమ్మగలుగుతున్నాడు అని కనుక ఆలోచిస్తే, మనము నీ నామమును గొప్ప చేయుదును అంటే నీ నామం వరకు ఘనత వస్తుంది అని చెప్పి ఇక్కడ కనబడుతుంది. మనకి ఒక ప్రామిస్ కనబడుతుంది. అయితే కొద్దిగా ముందుకు వెళ్ళి మన 15వ అధ్యాయంలో కనుక గమనించినట్లయితే, 15వ అధ్యాయంలో 4-5 వచనాలు కనుక గమనిస్తే, 4-5 వచనాలు కనుక గమనిస్తే, దీనికి ముందుగా అబ్రహాము దేవుణ్ణి దీవించాను అని చెప్పినప్పుడు అబ్రహాము కొద్దిగా సాటిస్ఫాక్షన్గా లేనట్టుగా, నువ్వు దీవిస్తున్నావు కరెక్టే, ఏం ప్రయోజనం, నాకంటూ సొంత కొడుకు లేడు కదా, నాకున్న ఆస్తి కానీ పాస్తులు కానీ ఏ సేవకుడైన ఎలియాజరో వీళ్లలో ఉన్న వాళ్ళ బిడ్డలను నేను వారసుడిగా తీసుకుంటాను, వాళ్ళు వారసులు అవుతారు అని చెప్తే, దేవుడు దానికంటున్న మాట ఏంటి? 4-5 వచనాలు, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నాడు, నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలకు తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగనవునని చెప్పెను. ఇక్కడ మనం ఆగి ఆలోచిస్తే, ఈ ప్రామిస్ని కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే,
నీ కడుపున పుట్టిన వాడే నీ వారసుడు. ఏ ఎలియాజరు కుమారుడు కాదు, అలాగే హాగరుకు పుట్టిన కుమారుడు కాదు. నీ గర్భమున అంటే సారా గర్భమున పుట్టిన కుమారుడే నీకు వారసుడు అవుతాడు అని క్లియర్ గా దేవుడు స్టాంపు వేసి మరీ చెప్తూ ఉన్నాడు, ప్రామిస్ చేస్తున్నాడు. చేస్తూ దేవుడు అంటున్న మాట, నీ కడుపున పుట్టిన వాడే వారసుడు అంటూ ఆకాశం వైపు చూడు, ఎలాగవుతుందట వారి సంతానము? ఆకాశ నక్షత్రములంత లెక్కించలేనంత సంతానం అవుతుందట. ఇక్కడ మనం ఆగి ఆలోచిస్తే, మరి ఇస్సాకును తీసుకొని బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్ళి బలి ఇస్తే సంతాన వృద్ధి ఎలా కలుగుతుంది? కలుగుతుందా? ఒకవేళ ఇస్సాకు చనిపోతాడు, ఇస్సాకును చంపవలసి వస్తుంది, నేను బలి ఇవ్వవలసి వస్తుంది అని గనక ఆలోచిస్తే సంతాన వృద్ధి ఎలా కలుగుతుంది? సంతాన వృద్ధి కలుగుతుంది అని దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు కదా, లేదా? ఇచ్చున్నాడు కదా, ఇచ్చాడండి లేదా? ఇచ్చాడన్నయ్య. ఈ వాగ్దానాన్ని కనుక మనము జాగ్రత్తగా పరిశీలిస్తే, దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి మనము విశ్వాసము కనబరిచేవారిగా ఉండాలి. అదే ఇక్కడ అబ్రహాము కనబరిచిన విశ్వాసము వెనక ఉన్న కారణము, ఆయన ధైర్యానికి గల కారణము, దేవుడు నాకు వాగ్దానం చేసి ఉన్నాడు. అందులో చాలా క్లారిటీగా చేసి ఉన్నాడు. నీ కడుపును పుట్టిన ఇస్సాకు నీకు వారసుడు, ఆయన ద్వారా పుట్టిన బిడ్డలు అనేకులు అవుతారు. అప్పటికి ఇస్సాకు మ్యారేజ్ అయిందా? ఇస్సాకు బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఇస్సాకు మ్యారేజ్ అయిందా? కాలేదు. చాలా చిన్నవాడు. పోనీ అతనికి సంతానం ఉంటే అనుకుందాం, ఇస్సాకు చనిపోయినా అతని మనవడు ఉన్నాడు కదా, అతని ద్వారా సంతాన వృద్ధి కలుగుతుంది అని. కానీ అక్కడ ఇస్సాకు ఇంకా బాలుడు, యంగ్ మ్యాన్ గా ఉండగానే దేవుడు బలివ్వడానికి తీసుకుని వెళ్ళమంటున్నాడంటే, ఒక్కసారి అబ్రహాము వెనక ఆలోచిస్తే, నాకు దేవుడు చేసిన వాగ్దానము గొప్పది, ఆయన వాగ్దానము ముందు నేను చూపించే విశ్వాసం ఎట్టిదై ఉండాలి అని అంటే, వెంటనే నేను చేసేటట్టుగా ఉండాలి అని చెప్పి ఆయన వెళుతూ ఉన్నాడు. అయితే ఈ ప్రామిస్, ఈ వాగ్దానాన్ని బట్టి ఆయన వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. అయితే అసలు దేవుడు ఇస్సాకును బలి ఇవ్వమని అడగడానికి గల కారణం ఏంటి అసలు? అబ్రహాంని పరిశోధించాడు. రైట్. ఈ ఫస్ట్ పాయింట్ లోనే మనకి 22వ అధ్యాయం 1వ వచనంలోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. పరిశోధించెను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు పరిశోధించెను అని రాయబడింది. అంటే టు టెస్ట్ ద అబ్రహామ్స్ ఫెయిత్. దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నాడు. దేవుడు ఎవరినైనా కానీ పరీక్షించాలి అని అనుకున్నప్పుడు పరీక్ష ద్వారా ఏం కలుగుతుంది? అంటే దాని వలన ఆ పరీక్ష ద్వారా వచ్చే సమాధానం ఎట్టిదై ఉంటుందంటే, విశ్వాసములో ప్యూరిటీ కనబడుతుంది, విశ్వాస పరిణితి కనబడుతుంది. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు ఎంతవరకు ఆయన మీద ఆధారపడి జీవిస్తావు, ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, లేక మనందరికీ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మన జీవితం ఎట్లుండబోతుంది, వాటిని తలుచుకుంటే మన విశ్వాసము కంపల్సరీగా పరిణితి చెందినదిగా ఉంటుంది. ఇక్కడ అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాలి అని ఫస్ట్ పాయింట్ అనుకుంటే, ఆ పరీక్ష నుంచి ఒక ప్యూరిటీ వస్తుంది, ఒక నిజాయితీ కలిగిన విశ్వాసాన్ని ఆయన కనబరుస్తూ ఉన్నాడు. అది ఒక నమ్మకము కనబరుస్తూ ఉన్నాడు. ఎవరికి నమ్మకం కనబరుస్తూ ఉన్నది? నమ్మకం ఎవరు కనబరుస్తూ ఉన్నారు? అబ్రహాం నమ్మకాన్ని కనబరుస్తూ ఉన్నాడు. అలాగే విశ్వాసం అనేది నడిచి వస్తే ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి కదా. విశ్వాసం అనేది నడిచి వస్తే ఎలా ఉంటుంది అంటే, విశ్వాసము అని మనం చెప్పుకోవటమే గాని అసలు అంటే ఏంటి అని గనక ఆలోచిస్తే, ఫెయిత్ ఇన్ యాక్షన్, క్రియలలో విశ్వాసాన్ని చూపించడానికి అబ్రహాము మనకు ఒక మాదిరి. ఆయన చూపించిన విశ్వాసము మనందరికీ ఒక ఎగ్జాంపుల్, టెస్ట్, మనకు ఒక మాదిరి ఉంచారు. ఎందుకనంటే యాకోబు పత్రిక ఇందాక చదువుకున్నాం కదా, అదే యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 18వ వచనాన్ని గమనించినట్టయితే చక్కని మాటలు యాకోబు గారు మన కోసం మాట్లాడుతున్నారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం.
అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనబరుతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసం ఎట్టిదట? మృతమైనది అని లేఖనం చెప్తుంది. అంటే విశ్వాసం ఉన్నదని చెప్తే సరిపోదు, అది క్రియలలో కనబరిచే విధంగా ఉండాలి. ఇప్పుడు క్రియలు మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. అబ్రహాము చేసిన పని ఏదైతే ఉందో ఆ పని ఎలాగ కనబడుతుంది? మనకి ఎలా కనబడుతుంది? ఫెయిత్ యాక్షన్, క్రియలలో కనబడుతుంది. దీనిని చూడటానికి, విశ్వాసానికి పరీక్ష పెట్టడానికి దేవుడు అబ్రహామును ఈ యొక్క యాక్షన్ చేయమన్నట్టు, లేకపోతే తన కొడుకు అయిన ఇస్సాకును ఇవ్వమని చెప్పినట్టు మనం చూస్తాం. ఇది ఒకటే కారణం కాదు, ఒకటే సింపుల్ గా ఆలోచిస్తే కారణం కాదు. రెండవ రీజన్ చూద్దాం, రెండవ కారణాన్ని చూస్తే ఆయన తండ్రి అయిన దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, అనేక మందికి జనాంగానికి నేను తండ్రిగా చేస్తాను అని చెప్పాడు. ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్ అంటే అనేక మందికి నేను తండ్రిగా చేస్తాను అని అంటే, ఒక్క తండ్రి ఇద్దరు పిల్లల కంటేనే జనరల్గా పిల్లలు నడుచుకునే విధానాన్ని బట్టి తండ్రి యొక్క విధానాన్ని చాలా మంది పోలిక వేస్తూ ఉంటారు. లైక్ ఫాదర్ లైక్ సన్ అంటుంటారు. అంటే తండ్రి ఎలాగున్నాడో పిల్లలు కూడా అలాగే ఉన్నారు అని. ఇక్కడ అనేక మంది జనాంగానికి తండ్రిగా ఉండాలంటే, విశ్వాసానికి కర్తగా ఉండాలి అనంటే, దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు అని చెప్పబడాలి అనంటే, తాను చేయబోయే క్రియ ఎట్లాంటిదై ఉండాలి, ఎటువంటిదై ఉండాలి అనంటే, విశ్వాసము కనబరిచే ప్రతి వారికి నోరు తెరుచుకుని అమ్మో ఇంత గొప్ప విశ్వాసమా అనేదిగా ఉండాలి. అది చూపించడానికి దేవుడు ఎలాంటి కమాండ్ని ఇస్తున్నాడు ఆయనకి? నీ సొంత కొడుకుని తీసుకుని బలి ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆగి ఆలోచిస్తే, దేవుడు బలులు ఇవ్వటము అనేది ఒక దగ్గర నిషేధించాడు కదండి. ఒక రకంగా ఆలోచిస్తే ఇవి నిషేధించాడు దేవుడు. ఎక్కడ మనము ఇర్మియా గ్రంథం చూద్దామా? ఇర్మియా గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉంటుంది, అవునా? మీ జ్ఞాపకం ఉందా లేదా? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 31వ వచనాన్ని గమనిద్దాం. తీసిన వారంటే చదవండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 31వ వచనం. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న తోఫెతు నందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. ఇక్కడ అగ్నిగుండంలో తన కుమారులను కుమార్తెలను దహించుటకు, అగ్నిగుండంలో వేసి దహించటం అనంటే ఒక రకంగా దహన బలి. ఈ దహన బలిని నేను నిషేధించాను, కానీ వీరు బెన్హిన్నోము అనే లోయలో, తోఫెతు అనే ప్రదేశము నిత్య నరకముగా దాన్ని పోల్చబడింది. ఎప్పుడు శవాలు కాలుతూనే ఉంటాయి, ఆ యొక్క దుర్గంధం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అందుకే దాన్ని తోఫెతు అనే ప్రదేశంగా పేరు పెట్టారు, బెన్హిన్నోము లోయలు. అసలు కుమారులను అగ్నిగుండము దాటించడం అనే క్రియను దేవుడు కాదు, నిషేధించాడు ఒక దగ్గర. కానీ ఇక్కడ అబ్రహాముకు చెప్తూ ఉన్నాడు, నీవు వెళ్ళి నీ కొడుకును దహన బలి అర్పించుము అని చెప్తూ ఉన్నాడు. దహన బలి అర్పించుము అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇంతమంది జనాంగానికి తండ్రిగా పిలువబడాలంటే ఆ తండ్రి చేసే క్రియలు విశ్వాసానికి కర్తగా, విశ్వాసానికి మూలముగా ఉండేవిగా, మాదిరికరంగా ఉండాలి అని చూపించాలి ఈ వ్యక్తిని. అంటే దేవుడు మనకు మాదిరిగా ఆయన క్రియలను మనకు చూపించాడు. అది దేవుడే వ్యాలిడ్ చేశాడు, దాన్ని ఒక ఆథరైజ్ చేశాడు. ఈయన విశ్వాసులకు తండ్రి అని చెప్పి, ఫాదర్ ఆఫ్ మెనీ, ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్ అని చెప్పడానికి దేవుడు ఈ యొక్క పనిని అడిగినట్టు మనం చూస్తాం. అయితే మూడవది చూద్దాం మనం. మూడవ కారణం ఏంటంటే విధేయత. ఏంటి ప్రియులారా? విధేయత అనంటే, ఒక్కసారి దేవుడు అబ్రహాముకు చెప్పగానే చేశాడా ఈ పని, లేకపోతే 2-3 రోజులు టైం తీసుకొని చేశాడా? చెప్పగానే. అక్కడ వెరీ నెక్స్ట్ డే అని రాసి ఉంటుంది. అంటే మరుసటి నాటి దినమే ఉదయాన్నే కట్టెలను, ఇస్సాకును అన్ని తీసుకొని గాడిద మీద గంత కట్టి అన్ని తీసుకుని వెళుతూ ఉంటాడు.
అంటే అర్థం ఏంటంటే నువ్వు వెళ్ళి ఇది చెయ్యి అని కమాండ్ ఇవ్వగానే దెర్ ఇస్ నో క్వశ్చన్. చూడండి, గమనించండి, దానిలో ఎదురు ప్రశ్న లేదు, ఒక ఎదురు ప్రశ్న లేదు, ఒక ఆర్గ్యుమెంట్ లేదు, ఒక ప్రశ్న లేదు, ఒక ఆలస్యము లేదు. ఆలస్యం చేయటం లేదు, ఎందుకు అని ప్రశ్న అడగట్లేదు, ఆర్గ్యుమెంట్ పెట్టుకోవట్లేదు. ఒకగానొక కొడుకునిచ్చావు కదా, ఇప్పుడేంటి బలి ఇవ్వమంటావు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. క్వశ్చన్ కూడా అడగట్లేదు, దీని ద్వారా ఏమొస్తుంది నాకు, ఎందుకు అడుగుతున్నావు అని అడగలేదు. కొన్ని నాలుగు రోజుల తర్వాత చేస్తాను అని చెప్పి డిలే కూడా చేయటం లేదు, వెంటనే చేస్తున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఒబీడియన్స్, విధేయత. విధేయత ఏముంటుందంటే, విధేయత అనేది రక్షణకు కారణము కూడా. ఒకని అవిధేయత వలన మరణము, శాపము లోకంలోనికి వస్తే, ఒకని విధేయత వలన నిత్య జీవం అనేది మనందరికీ సంగ్రహించబడింది. ఒకరు మొదటి ఆదాము, మరి ఒకరు కడపటి ఆదాము అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అతని అవిధేయత వలన, మొదటి ఆదాము అవిధేయత వలన పాపం ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించినయి. అలాగే యేసుక్రీస్తు విధేయత వలన మనకు నిత్య జీవము అనుగ్రహించబడింది అని చెప్పి మనకు తెలుస్తుంది ప్రియులారా. అయితే ఇక్కడ ఒక్కడు విధేయత చూపించడం వల్ల ఏం జరుగుతుంది అనంటే, ఒక్కడు అనేది చాలా ఎఫెక్ట్ అయిన మాట. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూద్దాం మనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను గమనిద్దాం. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధుల్లో విచారణ చేయుడి. న్యాయం జరిగించుచు నమ్మకంగా నుండా యత్నించిన ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. చాలండి. యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకోమంటున్నాడు. అక్కడ రాజవీధుల్లోట న్యాయము కనబరిచేవాడు గాని, అలాగే నమ్మకంగా ఉండడానికి యత్నించేవాడు గాని ఒక్కడు కూడా లేడట. దేవుడు అంటున్నాడు, కనీసం ఒక్కడున్నా కానీ నేను క్షమించేవాడిని, యెరూషలేం పట్టణాన్ని నాశనానికి అప్పగించేవాడిని కాదు. యెరూషలేం మీద క్రూరమైన రాజ్యాన్ని పురిగొల్పేవాడిని కాదు. కనీసం ఒక్కడైనా కనబడితే, ఒక్క నీతిమంతుడైనా కనబడితే, ఆ ఒక్కడి నిమిత్తమైనా కానీ నేను యెరూషలేమును క్షమించి ఉండేవాడిని అంటున్నాడు దేవుడు. ఒక్కడు కనీసం అంటే ఒక్కడు కూడా లేడట. ఎంత దారుణమైన సంఘటన అది యెరూషలేములో చూడొచ్చు మనం ప్రియులారా. ఒక్కడు కూడా లేడు నీతిమంతుడు అని చెప్పి ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చివరి అంకం అది. బబులోను దేశం వచ్చి దాడి చేసి మొత్తాన్ని యెరూషలేం పట్టణాన్ని సర్వనాశనం చేయబోతున్న దినములు చాలా దగ్గరగా ఉన్నాయి. అప్పుడు ఇర్మియా గారితో దేవుడు అంటున్న మాట, ఇప్పుడు ఒక్క నీతిమంతుడు కనపడినా నేను వదిలేస్తానంటున్నాడు. ఆ ఒక్కడి నిమిత్తమైనా క్షమించబడతావేమోనని. కానీ ఆ ఒక్కడు కూడా కనపడుట లేదు అని చెప్పి దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఒక్కడైనా విధేయత చూపిస్తాడేమో అని. ఇక్కడ విధేయత చూపించిన వారిలో ఎవరున్నారు ప్రియులారా? ఇక్కడ అబ్రహాము తన విధేయతను చూపిస్తూ ఉన్నాడు. వెంటనే ఒబీడియంట్గా దేవుడిచ్చిన కమాండ్ను ఆయన శిరసా వహిస్తూ దాన్ని పాటిస్తూ ఉన్నాడు ప్రియులారా, పాటిస్తూ ఉన్నాడు. అయితే 4వ కారణాన్ని చూద్దాం. దేవుడు అబ్రహామును తన కుమారుడైన ఇస్సాకును బలివ్వడానికి ఇవ్వమని చెప్పడానికి గల కారణాన్ని ఇంకోటి చూద్దాం మనం. దేవుడికి జనరల్గా పాత నిబంధన గ్రంథంలో అనేకమైన పేర్లు ఉన్నాయి. ఇక్కడ మరి ఒక పేరుతో దేవుడు బయలుపడబోతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఆది కాండంలోనే మరి ఇస్సాకు ఒక ప్రశ్న అడుగుతాడు తన తండ్రిని. ఏమని జ్ఞాపకం ఉందా మీకు? గొర్రెపిల్ల. ఇస్సాకు అడిగిన ప్రశ్న ఏంటి? మనం వెళుతున్నాం కదా, దహన బలికి వెళుతున్నాము, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంతకీ బలి ఇవ్వాల్సిన ఏమి లేదని అడుగుతున్నాడు. 22వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిద్దాము. గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము నా కుమారుడా,
దేవుడే దహన బలికి గొర్రె పిల్లలను చూచుకొనునని చెప్పెను. ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే అబ్రహాము విశ్వాసము చూపించడమే కాకుండా మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, దేవుడే చూచుకుంటాడు. ఇక్కడ ఈ ప్రదేశానికి నిజంగానే తర్వాత అబ్రహాం పెట్టిన పేరేంటి? యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే అర్థము ద లార్డ్ విల్ ప్రొవైడ్. ద లార్డ్ విల్ ప్రొవైడ్. ఆయన అన్నిటినీ మనకు సమకూర్చేవాడుగా ఉన్నాడు. మనం ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాము, సమస్యలు వచ్చినప్పుడు సతమతమైపోతూ ఉంటాము. కానీ ఆ సమస్యలలో మనము తలుచుకోవాల్సిన మాట ఏంటి ప్రియులారా? తీవ్ర సమస్యల్లోనూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము తలుచుకోవాల్సిన మాట ఏంటి? ద లార్డ్ విల్ ప్రొవైడ్. దేవుడు అన్నిటినీ మనకు సమకూర్చిస్తాడు. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఆయనకు అర్థం కావట్లేదు. కొడుకుని తీసుకుని వెళ్తుంటే కొడుకే అడుగుతున్నాడు, బలి ఇవ్వవలసిన గొర్రెపిల్ల ఎక్కడా అంటే ఆయన చెప్పిన సమాధానం దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు అంటే ద లార్డ్ విల్ ప్రొవైడ్. దేవుడే చూసుకుంటాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఆ మాటను గమనిద్దాం చూడండి పిల్లలు. సామెతల గ్రంథము 78వ సామెత, కీర్తనల గ్రంథము క్షమించండి, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 19 మరియు 20 వచనాలు గమనిద్దాం. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. ఏ ప్రదేశంలో ఏ సమయంలో వీరికి డౌట్ వచ్చింది ప్రియులారా? అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఇశ్రాయేలీలు అడిగిన ప్రశ్న ఏంటి? అరణ్యం ప్రదేశానికి చేరుకునే సమయానికి ఐగుప్తు నుంచి బయలుదేరిన సమయానికి మధ్య చాలా కాలం ఉందా లేదా? మధ్యలో చాలా కాలం ఉందా లేదా? ఈ మధ్య కాలంలో దేవుడు వారికి కావలసినవన్నీ కూడా ఇచ్చి వారిని పోషించాడా లేదా? అనూహ్య రీతిలో, అద్భుత రీతిలో వారందరినీ పోషించాడు. అయితే అరణ్యంలో వీరికి వస్తున్న డౌట్ ఏంటి అంటే, ఎందుకనంటే పరిస్థితులను చూసి మనము మన విశ్వాసాన్ని జనరల్గా కోల్పోతూ ఉంటాం. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చుట్టూ చూడటానికి పరిస్థితులు భయానకంగా ఆందోళనకరంగా ఉండగానే అసలు మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. అసలు ఆయన ప్రొవైడ్ చేస్తాడు, ఇస్తాడు అన్న సంగతిని మర్చిపోయి ఈ అరణ్యంలో, ఇలాంటి భీకర అరణ్యంలో ఆయన ఆహారం ఇయ్యగలడా అని ఒక ప్రశ్న వేస్తున్నారు. ఆహారం ఇయ్యగలడా, నీరు ఇయ్యగలడా అని చెప్పి ఒక ప్రశ్న వేస్తున్నారట. నిజంగా దేవుడు సమస్తమును అనుగ్రహించి వారికి ఎంతో అద్భుత రీతిగా ఐగుప్తు నుంచి వారిని తీసుకొచ్చి వారిని అన్ని దినములు పోషించిన దేవుడు ఆ దినం వదిలేస్తాడా? ఆ దినం ఇవ్వకుండా ఉంటాడా? దేవుని యొక్క కోపం రగులుకుందట. ఎన్ని దినములని ఇంకా అదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఎన్ని దినములని మనము దేవుని మీద ఆధారపడకుండా జీవిస్తూ మనము సొంత నిర్ణయాలు, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాము. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్పి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ద లార్డ్ విల్ ప్రొవైడ్. దేవుడు చూసుకుంటాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు, ఆయన మీద భారం వేయండి అనే మాట ఎంతో గొప్పది, ఎంతో నెమ్మదినిస్తుంది ప్రియులారా. అక్కడ అబ్రహాము తన కుమారుడితో చెప్తున్న మాట, దేవుడు చూసుకుంటాడని చెప్పాడు. కానీ దేవుడు నిన్నే బలి ఇవ్వమన్నాడు అని చెప్పలేదు. ఆ పాయింట్ని చెప్పాడు. ఆ పాయింట్ని ఇసాకుతో చెప్పాడా? నిన్నే బలి ఇవ్వమంటున్నాడు దేవుడు అని లేదన్నయ్య, చెప్పలేదు. చెప్పకుండా దేవుడు ఎలాగైనా తనకిచ్చిన వాగ్దానం చాలా జ్ఞాపకం ఉంది. తన వాగ్దానం ప్రకారము దేవుడే చూసుకుంటాడు. అందుకనే కాస్ట్ ఆల్ యువర్ వర్రీస్ అపాన్ హిమ్. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుడు చెప్తున్నమాట, ద లార్డ్ విల్ ప్రొవైడ్. అన్నీ ఆయన చూసుకుంటాడు. మనం ఊహించే వాటికంటే ఎక్కువగా అనుగ్రహించేవాడు. చూడండి, ఒక హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట చూసుకుని ముందుకు వెళదాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనాన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనాన్ని గమనిద్దాం. 11వ అధ్యాయము 40వ వచనాన్ని గమనిద్దాం. వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము
దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మరి శ్రేష్టమైన దానిని ముందుగా మన కొరకు సిద్ధపరిచాడట దేవుడు. ఎందుకంటే ఈ 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో విశ్వాసము గురించి విశ్వాస వీరుల పట్టిక ఉంటుంది. అసలు విశ్వాసం అనేది డెఫినేషన్ కూడా మనకి అధ్యాయం 1వ వచనంలోనే కనబడుతుంది ప్రియులారా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువైను అయి ఉన్నవి అని చెప్తున్నాడు. సో అదృశ్యమైనది ఉంది, దేవుడు అదృశ్యమై ఉన్నాడు, ఆత్మస్వరూపి అయి ఉన్నాడు, ఆయన మనకు కలుగజేస్తాడు, అంటే ఇవ్వవలసినవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాడు అని చెప్పి ముందుగానే సిద్ధపరిచాడు అని చెప్పి మనకి తెలియజేస్తున్నాడు ప్రియులారా. అయితే రైట్, చివరిగా మనం 5వ కారణాన్ని చూద్దాం. 4 కారణాలు చూసాం ఇప్పటికి. సో ఈ ప్రదేశం ద్వారా ద లార్డ్ విల్ ప్రొవైడ్ అంటే అక్కడ అబ్రహాం ఆ ప్రదేశానికి ఏమని పేరు పెట్టాడు? యెహోవా ఈరే, అంటే దేవునికి మరి ఒక నామము బయలుపరచబడటానికి, మనకు నెమ్మది కలుగజేయడానికి అదొక కారణాన్ని, అక్కడ మనం ఒక కారణాన్ని చూడొచ్చు ప్రియులారా. మరి ఒక కారణము చూద్దాం. చివరిగా మరొక కారణం ఏంటంటే అబ్రహాము కుమారుడైన ఇసాకును బలివ్వడము. అది దేనికి సాదృశ్యముగా కనబడుతుందంటే రాబోవు దినములలో తండ్రి తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెనుకాడకుండా ఇస్తాడు అని చెప్పడానికి కూడా ఒక కారణంగా మనకి సాదృశ్య రూపంగా మనకి కనబడుతుంది. అబ్రహాము ఎలాగ తన సొంత కొడుకు, ఒక్కడే ఒక కొడుకు అయిన వన్ అండ్ ఓన్లీ సన్, తన కొడుకుని ఇవ్వడానికి వెనకాడలేదో, అలాగే ఫ్యూచర్లో దేవుడు తన అద్వితీయ కుమారుని మన కొరకు సాక్రిఫైస్ చేయడానికి కూడా వెనకాడకుండా ఇస్తాడు అని చెప్పడానికి ఇదొక సాదృశ్య రూపకముగా, ఒక నీడగా, మనకి ఛాయగా కనబడుతుంది. ఎలాగ వీరిద్దరికి మధ్య, అబ్రహాము ఇసాకు అలాగే మన ప్రభు అయిన క్రీస్తుకు మధ్య ఎలాంటి సమానత్వాలు ఉన్నాయో, సమ్ ప్యారలాలిటీస్ మనం ఈరోజు ఇప్పుడు గమనిద్దాం. ఇప్పుడు ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనములో అన్న మాట ఏంటి ఒకసారి గమనిద్దాం. అధ్యాయం 2వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఇందులో మనం చూసేది ఏంటంటే ప్రియులారా, నీ ఒక్కగానొక్క కొడుకుని, టేక్ యువర్ ఓన్లీ సన్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకుని వెళ్ళి అని. ఇక్కడ ఒక్కగానొక్క కుమారుడు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడు ప్రియులారా? యేసుక్రీస్తు వారికి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, ఇది కంఠత వాక్యం. ఎవరైనా చెప్పగలరా అది? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వానికి నిత్య జీవం అనుగ్రహించుటకు తన కుమారుని మనకు అనుగ్రహించను. అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయము లేనిది, అంటే రెండో కుమారుడు లేడు. అద్వితీయ కుమారుడు, వన్ అండ్ ఓన్లీ సన్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. అయితే ఇక్కడ రాయబడి ఉంది, గో టు ద రీజన్ మోరియా సాక్రిఫైస్ హిమ్ దేర్. మోరియా పర్వతానికి తీసుకుని వెళ్ళి అక్కడ బలి ఇవ్వు అని చెప్పి అబ్రహాముకు దేవుడు చెప్పిన మాటను మనకు గనక గమనిస్తే, ఇదే మోరియా పర్వతము మీద ఎవరు? దావీదు గారు ఒక బలిపీఠాన్ని కట్టారు. ఇదే ప్రదేశములో దావీదు గారు ఒక బలిపీఠాన్ని కట్టారు. అదే మోరియా పర్వతం మీద, అదే ప్రదేశంలో, ఆ బలిపీఠం కట్టిన ప్రదేశంలోనే కొన్ని సంవత్సరాల తరువాత సొలొమోను గారు యెరూషలేము పట్టణాన్ని కట్టారు. ఇప్పుడు అలా ఆలోచిస్తే మనము మోరియా పర్వతం మీద ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళిన ప్రదేశమే ఇక్కడ యెరూషలేము పట్టణము, ప్రభు అయిన క్రీస్తు సిలువ వేయబడిన ప్రదేశము కూడా.
సో ఈ యొక్క సంఘటన రాబోవు క్రీస్తు సాక్రిఫైస్ శిలువ మరణాన్ని సూచిస్తుంది పిల్ల. శిలువ మరణాన్ని సూచిస్తుంది. ఇదే మోరియా పర్వతము. ఇవి మీకు తెలుసని అనుకుంటున్నాను. ఆయన బలిపీఠం కట్టిన సందర్భం కూడా మీకు తెలిసే ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథము చివరి అధ్యాయములో కనబడుతుంది. 24వ అధ్యాయంలో అక్కడ దావీదు ఒక బలిపీఠాన్ని కడతాడు. సో ఆ బలిపీఠం కట్టిన ప్రదేశములోనే అది యొబీసీయుల ప్రాంతము. యొబీసీయుడైన వర్ణాను అనే కళ్ళము దగ్గర ఆయన బలిపీఠాన్ని కడతాడు. తర్వాత అదే ప్రదేశంలో ఈయన యెరూషలేము మందిరాన్ని కట్టినట్టు మనం ఒక్కసారి ఆ మాటను గమనిద్దాం. దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం, సారీ 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. 3వ అధ్యాయం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు స్థిరపరిచిన స్థలంన యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలంన యెహోవాకు ఒక మందిరంను కట్టనారంభించును. ఇదే ప్రదేశం కదా, సేమ్ ప్లేస్. ఎన్నో వేల సంవత్సరాల తర్వాత జరగబోవు సంఘటనను ఇప్పుడే రచిస్తున్నాడు దేవుడు. ఇప్పుడే మనకు అబ్రహాము ఇసాకు ద్వారా చూపిస్తూ ఉన్నాడు. అబ్రహాము తన కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు బలివ్వడానికి పంపించే దృశ్యమంతా కూడా తర్వాత జరగబోయేదానికి డైరెక్షన్. తర్వాత ఎప్పుడు మోరియా పర్వతం మీద దావీదు బలిపీఠాన్ని కట్టడం, అక్కడే మందిరాన్ని సొలొమోను కట్టడము, అదే ప్రదేశంలో యెరూషలేము పట్టణము, అదే పట్టణములో ప్రభువైన క్రీస్తు శిలువ మరణము చెందటం. ఇవన్నీ కూడా దేవుడు ఎంత చక్కగా రచించి ఉంచాడో మన కొరకు చూడండి ప్రియులారా. సో చూద్దాం ఇంకా ప్యారలాలిటీస్ ఏంటంటే, ఆయనను ఒక దహన బలిగా అర్పించమని చెప్పాడు. కుమారుని తీసుకుని వెళ్ళి దహన బలిగా అర్పించమని చెప్పాడు. అసలు దహన బలి ఎందుకు అర్పిస్తారు? దహన బలి అంటే ఏంటి? అర్పించడం వల్ల ఏమొస్తుంది? పాపాన్ని పరిహరించు, పాప ప్రాయశ్చిత్తము జరుగుతుంది, పాప పరిహారార్థ బలి వేరుంది, దహన బలి వేరుగా ఉంది. బలుల్లో రకాలు ఉన్నాయి. దహన బలి అనగానే మనకి లేవియాకాండము 1వ అధ్యాయంలోనే కనబడుతుంది. అందులో చేయవలసిన విధం ఏంటంటే, దహన బలి చేసే ముందుగా అర్పించవలసినది ఏదైనా దాని తలను వధించాలి. సో వధించి అక్కడ ప్రాయశ్చిత్తము కలుగునట్లుగా అతని పక్షమున, ఎవరి పక్షమున, ఎవరైతే అర్పించబోతున్నారో అతని పక్షమున ఆ పశువు బలి అయ్యి అంగీకరింపబడుతుంది దేవుని యొక్క సన్నిధిలో. దేవుని సన్నిధిలో నేను అంగీకరింపబడాలంటే నేను నిర్దోషమైన ఒక గొర్రెపిల్లను తీసుకుని వచ్చి వధించి తర్వాత దాన్ని దహన బలికి అర్పించాలి. అప్పుడు నేను అంగీకరించబడతాను, పాప ప్రాయశ్చిత్తము జరుగుతుంది, తర్వాత పరిశుద్ధుడవుతాడు అని చెప్పి రాయబడి. సో ఈ యాక్టివిటీ యాక్చువల్గా అక్కడ చూస్తే దహన బలి ఇవ్వటము అబ్రహాముకు దేవుడు చెప్పింది, ఇస్సాకును తీసుకెళ్లి దహన బలి ఇవ్వమన్నాడు. దహన బలిస్తే ఏం జరుగుతుందన్న అని చదువుకున్నాం మనము. ప్రాయశ్చిత్తము కలుగుతుంది, పరిశుద్ధులు గావించబడతారు. అయితే ఇక్కడ దహన బలి, ఇక్కడ మన క్రీస్తు మన కొరకు మరణించి ఆయన మనల్ని పరిశుద్ధులు గావించాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. పరిశుద్ధులు కావించకపోతే మనకు పరలోక రాజ్యం అర్హత ఉంటుందా? లేక మనం పరిశుద్ధులము మన క్రియలను బట్టి మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డామా? మన క్రియలు మురికి గుడ్డల వంటి వాటి. కానీ దేవుడు ఆయన కృప చొప్పునే మనలను నీతిమంతులుగా తీర్చిదిద్ది, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలను పరిశుద్ధులుగా చేసి తండ్రి యొద్దకు చేర్చుటకు ఆయన తన రక్తము చిందించాడు, అక్కడ బలి కాబడ్డాడు. ప్రియులారా, 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, 3వ వచనాన్ని గమనించినట్లయితే,
నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. అది లేఖనానుసారము, లేఖనాల్లో జరగవలసి ఉంది కాబట్టి ఆయన మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. లేపబడటం అనేది పునరుత్థానము. కేవలం ఆయన పునరుత్థానం ఒక్కటే కాదు, పునరుత్థానం అవ్వటం వల్ల ఆయన ప్రథమ ఫలముగా ఉన్నాడు. తర్వాత పునరుత్థానం అనే వాగ్దానము మనకు కూడా ఇవ్వబడింది. సో మనమంతా కూడా ఎట్టి నిరీక్షణలో, ఎట్టి వాగ్దానంలో ఉన్నవారము పునరుత్థానంలో అవుతాము, నిత్య జీవమునకు అర్హులవుతాము. ఇప్పుడు అసలు మరణం గురించి భయమే లేదు మనకి. మరణించినా భయపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడికి, పర్టికులర్గా రక్షణలోకి నడిచిన వ్యక్తికి మరణము గురించిన భయం లేదు. మరణించిన తిరిగి లేస్తాడు, పునరుత్థానుడవుతాడు. ఆ వాగ్దానం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అని చెప్పే ధైర్యం మనకి కలుగుతుంది పిల్లలు. తర్వాత చూద్దాం. వీళ్ళకి ఇద్దరిలో ఉన్న సాదృశ్యాలు కనుక మనం చూస్తే, అబ్రహాము ఇస్సాకుతో పాటు వేటిని తీసుకొని వెళ్ళాడు? దహన బలికి కట్టెలను తీసుకొని వెళ్ళాడు. కానీ ప్రభు అయిన క్రీస్తు మాత్రము తన కట్టెను లేక తన సిలువను తానే మోసుకుని వెళ్ళాడు. అది మనందరికీ తెలిసిందే కాబట్టి ముందుకు వెళదాం. నెక్స్ట్ ఏంటంటే, బలి ఇవ్వవలసిన జంతువు ఏది అని ఎవరు అడుగుతున్నారు? అబ్రహామును. ఎవరు అడుగుతున్నారు? బలి కాబోతున్న ఇస్సాకు అడుగుతున్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడు? 22వ వచనము, 22వ అధ్యాయం ఆదికాండం 6వ వచనాన్ని కనుక మనం గమనిస్తే ఏమని అడుగుతున్నాడు ప్రియులారా? దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది? ఏమిటి ప్రశ్న ప్రియులారా? గొర్రెపిల్ల ఏది అని అడుగుతూ ఉన్నాడు. గొర్రెపిల్ల ఏది అని అడిగితే దానికి సమాధానం బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు. ఏమని? ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుడు ప్రొవైడ్ చేసిన గొర్రెపిల్ల. ద లార్డ్ విల్ ప్రొవైడ్. యెహోవా ఈరే. దేవుడు చూచుకుంటాడు, దేవుడు ఇస్తాడు. బలి కావాలంటే నిర్దోషమైన దాన్ని మనము ఎతికి బలిచ్చిన జరగని క్రియ దేవుడు తానే ఎంచుకొని తానే పంపిస్తే తప్పితే జరగలేదు. దేవుని గొర్రెపిల్ల ఏది అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చూపిస్తూ మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్తూ ఉన్నారు. అయితే ఇస్సాకు తండ్రి తీసుకొని వెళ్ళినప్పుడు విధేయత చూపించాడు. నేను రాను అనలేదు. ఇంత దూరం కొండెక్కాలా, లేకపోతే కట్టెలు పట్టుకోవాలా, లేకపోతే ఇవన్నీ చేయాలా అని ఎక్కడ మారు మాట్లాడలేదు. తండ్రికి విధేయత చూపించిన వ్యక్తిగా ఇస్సాకు కనబడుతుంటే, మన ప్రభు అయిన క్రీస్తు ఎలా కనబడుతున్నాడు? తండ్రి చిత్తమును నెరవేర్చుటకు విధేయత చూపిస్తూ ఉన్నాడు. ఎలా విధేయత చూపిస్తున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని చెప్తున్నాడు. ఈ మాట మాట్లాడటం ద్వారా తనకు కలగబోవు శ్రమ తెలిసి ఉన్నది. ప్రభు అయిన క్రీస్తుకు అవమాన భారము తెలిసి ఉన్నది. మోయబో సిలువ భారం తెలిసి ఉన్నది. ఇది నా శరీరము మీ కొరకు విరవబడిందని ఊరకనే చెప్పలేదు దేవుడు. తనకు అన్ని తెలిసి కూడా తండ్రితో ఏమడుగుతున్నాడు? అయినను నీ చిత్తమే నెరవేరాలి. నాది కేవలము నీ చిత్తం అయితే అవి తొలగించు, లేకపోతే నీ చిత్తమే. ఎంతమంది మన జీవితాల్లో మనము ఈ విధంగా కోరుకుంటూ ఉన్నాం? మన ప్రార్థనలో అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అడుగుతూ ఉన్నాము. కానీ ఏది అడిగినా నీ చిత్తమే నెరవేరును, మా జీవితాల్లో చిత్తమే నెరవేరాలి అనే ప్రార్థన మనకు ఉండాలి ప్రియులారా.
అనే ప్రార్థన మనకు ఉండాలి. ఎందుకనంటే ఆయన చిత్తము చాలా గొప్పది మన జీవితాల పట్ల. మనం చిన్న చిన్న వాటిలోనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటాం. చిన్నది ఏదన్నా మనకి దొరకలేదు, అనుకున్నది జరగలేదు అనగానే వెంటనే దేవుడి మీద ఒక అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ఇలా జరిగిందేంటి, అలా జరిగిందేంటి, దేవుడు మన మాట వింటలేదా, మన ప్రార్థన వినట్లేదా అని చెప్పేసి. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మన కొరకు ఇంకా మేలైనది సిద్ధపరిచి ఉన్నాడు. ఇది కాకపోతే ఇంకా మంచిది, మేలైనది. మన తలంపులు, మన ఊహలు ఎలాంటివి? అన్నిటికంటే ఆయన తలంపులు గొప్పవి, ఇంకా ఎత్తైనవి, చాలా గొప్పగా ఉంటాయి ఆయన ఊహలు. సో మనకు ఇవ్వటంలోనూ కూడా ఆయన ధారాళంగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి ప్రియులారా, అయితే యంగ్ మ్యాన్గా ఉన్న ఇసాకు విధేయత చూపించాడు. అలాగే ప్రభువైన క్రీస్తు కూడా తండ్రికి విధేయత చూపించి తన తండ్రి అప్పగించిన పని తుదముట్టించటే తనకు ఆహారముగా పేర్కొన్నాడు. ఆయన అదే నాకు ఆహారం, అప్పటిదాకా నాకు ఏమి వద్దు, ఆకలి దప్పులు లేవు, నాకు నా తండ్రి చెప్పిన పనిని నేను నెరవేర్చాలి. ఎంతమంది మన జీవితాల్లో మనము మన తండ్రి అయిన క్రీస్తు చెప్పిన పనిని నిర్వర్తించడానికి, తుదముట్టించడానికి మనము మన సమయాన్ని వెచ్చిస్తున్నాం. మనకు ముందు సమయమే లేదు. సమయం నీ కుదుర్చుకోమని ఎంతమందికి చెప్పినా కానీ చాలామంది చెప్పే మాట ఏంటంటే సమయం లేదండి, సమయం లేదంటుంటారు. సమయాన్ని కుదుర్చుకోవాలి. జీవితాన్ని ఇచ్చిన దేవుడికి సమయాన్ని మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఆయన చిత్తం నెరవేర్చే వారంగా మనం ఉండాలి. ఆయన సువార్తను మనం ప్రకటించే వారంగా ఉండాలి. దేవుని రాజ్య సువార్తను నలుగురికి ప్రకటించే వారంగా ఉండాలి. ప్రియులారా, చూడండి ఆయన ఎంతగా విధేయత చూపించాడో చూడండి ప్రియులారా. ఆయన విధేయత ఎంతగా ఉందంటే మరణము పెట్టునంతగా, సరే తన మరణం వరకు మరణాన్ని వస్తూ ఉన్నా దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా చూడండి, అంత విధేయతను చూపించాడు. ఇలాగా అబ్రహాము ఇస్సాకులో ఉన్న అనేకమైన ఈ యొక్క సంఘటన సారూప్యతలు సాదృశ్యాలు మన ప్రభు అయిన క్రీస్తును సూచిస్తూ ఉన్నాయి. ప్రియులారా, చివరిగా మరి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకొని మనము ముగించుకుందాం. ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనాన్ని గమనిద్దాం. 8వ అధ్యాయము 56వ వచనాన్ని గమనిద్దాం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీవింకనూ 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. అబ్రహాము దేనిని చూచి ఆనందించాడు? ఒక రకంగా మనము ఆది కాండంలోనికి వెళదాం, ఆ సంఘటన దగ్గరికి వెళదాం. 22వ అధ్యాయంలో తను బలించే సమయంలో ఇస్సాకుకు బదులుగా దేనిని చూసి ఆయన ఆనందించాడు? దేనిని చూసి ఆయన ఆనందించాడు ప్రియులారా? ఒక పొట్టేలును చూచి ఆనందించాడు. ఎందుకు ఆనందించాడో చూద్దాం మనం. 22వ అధ్యాయము 13-14 వచనాలు, 14-15 వచనాలను చూద్దాం. 13-14 వచనాలను చూద్దాం. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అంటే ఒకరికి బదులుగా దహన బలి అర్పించడానికి ఆ పొట్టేలు దొరకగానే ఆనందించాడంట. అక్కడ అబ్రహాము చూచినదేంటి? పొట్టేలు, దేవుడిచ్చిన పొట్టేలు. దేవుడిని చూచి ఆనందించాడు ఆయన. అదే క్రీస్తు వారు సంబోధిస్తూ చెప్తూ ఉన్నారు, ఆయన మిగులు ఆనందించెను అంటే నన్ను చూచి ఆనందించాడు, ఆ పొట్టేలును చూచి ఆనందించాడు. అంటే ఇక్కడ
సబ్స్టిట్యూట్ అంటే ఏంటంటే ఒకరి బదులు ఒకరు, ఒకరికి మారుగా మరి ఒకరు. అంటే మనందరికీ బదులుగా క్రీస్తు తన స్వరక్తాన్ని ఇచ్చాడు. ఆయన తన ప్రాణమును పెట్టాడు. తన ప్రాణమును పెట్టి మన పాపములన్నీ కూడా ఆయన తన వెనక వేసుకున్నాడు. మనలను క్లీన్ చిట్ మనకి ఇచ్చాడు ప్రియులారా. అంటే సబ్స్టిట్యూట్ మాదిరిగా ఇక్కడ అబ్రహాము పొట్టేలును చూచి ఆనందించాడు, ఎందుకంటే కుమారునికి బదులుగా దహన బలిగా దొరికింది అని చెప్పేసి. ఇక్కడ మనకు బదులుగా క్రీస్తు తానే తన ప్రాణమును పెట్టినట్టు చూడొచ్చు ప్రియులారా. సబ్స్టిట్యూట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, మనందరికి బదులుగా ఆయన ప్రాణము పెట్టాడు మనము గమనించవచ్చు. అయితే చివరిగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, వాట్ అబౌట్ అవర్ ప్రామిస్? మన వాగ్దానం ఏంటి? మనం ఫస్ట్ మాట్లాడుకున్న మాటే, అబ్రహామును దేవుడు తన కుమారుణ్ణి బలి ఇవ్వమని చెప్పినప్పుడు ఆయన భయపడకుండా తనకున్న వాగ్దానాన్ని బట్టి ధైర్యంగా ముందుకెళ్ళాడు అని చెప్పి మనము తెలుసుకున్నాం అని విన్నాం. ఇప్పుడు మనకు దేవుడు వాగ్దానాలు ఎన్ని ఇచ్చి ఉన్నాడు? ఇవ్వలేదా? ఇచ్చాడా? ఇవ్వలేదా? ఏమోనండి పాస్టర్ గారికి నాకు తెలియకుండా మీకేమైనా ఇచ్చాడేమో అంటారే. మాకు తెలియకుండా మీకేమైనా ఇచ్చాడేమో. ఇచ్చాడా లేదా? ద బైబిల్ ఇస్ ఎ బుక్ ఫుల్ ఆఫ్ ప్రామిసెస్. దేవుడు ఇచ్చిన దైవ గ్రంథములో అన్ని వాగ్దానాలే, మనకు అన్ని వాగ్దానాలే. అనేక రకమైన వాగ్దానాలను మనము చదువుకుంటూ ఉన్నాం, నిత్యం చదువుతూ ఉంటాం. చదువుతూ ఉండి కూడా మనము పరిస్థితులను చూసి భయపడిపోతూ ఉంటాం. ఎలాగ అబ్రహాము తన వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకొని పరిస్థితులకు భయపడకుండా దేవుడు చెప్పిన పనిని చేయడానికి ముందుకు వెళ్ళాడో, మనం కూడా మన వాగ్దానాలను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎన్ని వాగ్దానాలు మనం చదవటం లేదు రోజు, ఎన్ని రకాలైన వాగ్దానాలు మనం చదవటం లేదు రోజు. ముందుగా ఇందాక మనం చదివిన కంఠత వాక్యమే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని కనుక మనం నిజంగా గమనించినట్లయితే, విశ్వసించుట ద్వారా రక్షణ కలుగుతుంది అని చెప్పి మనకి అర్థమైంది. సో విశ్వసించుట ద్వారా రక్షణ కలిగితే ఆ రక్షణ మనకు నూతన నిత్య జీవాన్ని ఇస్తుంది. నశింపకపోకుండా నిత్య జీవానికి అర్హులవుతామని గొప్ప వాగ్దానం మనందరికీ ఇవ్వబడింది. అపోస్తల కార్యముల గ్రంథంలో శిష్యులంతా కూడా యేసు ప్రభు వారు ఆరోహణమై వెళుతూ ఉండగా అక్కడి నుంచి చూస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి వారితో అన్న మాటలేంటి? చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితురు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఆయన తిరిగి వస్తాడు. రెండవ రాకడ, ప్రభు అయిన క్రీస్తు రెండవ రాకడ ఉంది. ఆయన వస్తాడు. అప్పుడు మనం అంతా పునరుద్ధారణం అవుతాము. ఈ వాక్యాలన్నీ మనం అన్ని చదువుకున్నాం ఇంతకు ముందల్లా. ఇలాగ ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి, వాగ్దానాలు దేవుడు ఇచ్చున్నాడు. అయినా మనము పరిస్థితులను బట్టి చాలా భయపడిపోతూ దేవుని మీద ఆధారపడుతూ జీవించడం పోగా మనము ఇతరులైన వాటి మీద, అన్యములైన వాటి మీద ఆధారపడుతూ ఉంటాము. మరియు మన జీవితకాలం అంతా కూడా వ్యర్థమైన వాటి వైపు ఎక్కువ పరుగులు తీస్తూ ఉంటాం. అశాశ్వతమైన వాటి వైపు పరుగులు తీస్తూ ఉంటాం. ఏది శాశ్వతమైనదో ముందు దేవుని రాజ్యం శాశ్వతమైనది. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అది శాశ్వతమైనది. అశాశ్వతమైన వాటి కొరకు ఈ లోకంలో మనము ఎంత పరుగులాడినా అవి నశించిపోయేవే. సూర్యుని కింద సమస్తము వ్యర్థమని ప్రసంగికి చెప్తూ ఉన్నాడు. సో మన్నైనది తిరిగి మంటికి చేరుతుంది. ఆత్మ తాను దయచేసిన తండ్రి యొద్దకు చేరుతుంది. తండ్రి యొద్దకు చేరినప్పుడు మనము క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మనము తండ్రి యొద్దకు చేరబోతున్నాము. అది మన వాగ్దానము. మన వాగ్దానంలో మనము విశ్వాసులమై పరిపూర్ణులమై నిలిచి ఉండాలి అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు పాస్టర్ గారు. వందనాలు.